నమస్కారం H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్లలో ఇక టీఎస్ కాదు టీజీ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్. దాదాపు 3 గంటల పాటు సమావేశం. టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు పవన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటి వరకు నెంబర్కు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టీఎస్ అనే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు టీఎస్ అనే అక్షరాలు కనుమరుగు కానున్నాయి. టీఎస్ స్థానంలో ఇకపై టీజీ అనే అక్షరాలు రానున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు పలు కీలక నిర్ణయాలకు నేటి కేబినెట్ సమావేశం వేదికగా నిలిచింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణను ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ స్ఫూర్తి పెంపొందించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ క్రోసూరు మండలం ఊటుకూరులో గ్రామ సచివాలయం సీసీ రోడ్లు ప్రారంభం. ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కరింపచేసిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనని పెదకూరుపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు అన్నారు. క్రోసూరు మండలం ఊటుకూరులో 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా చాలా గ్రామాల్లో కనీసం పంచాయతీ భవనాలు లేని దుస్థితి ఉండేదని, కానీ సీఎం జగన్ వచ్చిన తర్వాత పాలనను గ్రామానికి తెచ్చారని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల నుంచి కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా పంచాయతీ ఆఫీసులు కూడా ఏర్పరచుకోలేని పరిస్థితి గత ప్రభుత్వాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే నేను మార్పు తీసుకొస్తానని చెప్పాడు. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన మరి 5 సంవత్సరాల్లోనే ఒక వ్యవస్థనే మార్చేశాడు. మరి సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ. సచివాలయం అంటే మరి మండలం కలెక్టర్ ఆఫీస్ లో ఉండే పనులన్నీ కూడా మన గ్రామంలోనే మనకి ఎంతో టైం సేవ్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మన ఇంటికే వాలంటీర్ వచ్చి మనకి పనులన్నీ చేసి పెడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా రైతు భరోసా, అట్లాగే హెల్త్ సెంటర్, ఆరోగ్యం మన ఇంటికి వచ్చి టెస్టులు చేసి మనకి ఏమేమి ఉన్నాయో అవి కూడా మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఇవ్వడం. ఇంకా ఏదైనా పెద్దలైతే మండలం తర్వాత రాతే గుంటూరు దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్ ఫ్రీగా 5 లక్షల నుంచి కూడా 25 లక్షల వరకు కూడా ఫ్రీగా వైద్యం చేయడానికి హెల్త్ కార్డులు తీసుకురావడం, ఇవన్నీ ఒక పెనుమార్పు తీసుకురావడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ తీసుకొస్తే మరి ఒక మార్పు వచ్చింది. దాన్ని మధ్యలో కొంత ప్రభుత్వాలు కుంటుకొచ్చాయి. దాన్ని ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి అమలు పరచడం అందరం కూడా మీకు ఇప్పుడు కనపడదు, కానీ ఇది రాబోయే రోజుల్లో ఎంతో మేలు చేసే వ్యవస్థ లాగా ఇది కనపడుతుంది. మరి చదువు పిల్లలకి స్కూల్స్ కానీ, మరి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ మార్పు రావడం జరిగింది. మీ ఊరే తీసుకోండి, ఎక్కడికో వెళ్ళొద్దు. ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే తీసుకోండి. మీ గ్రామంలో ఎంత డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి మీ గ్రామంలో దాదాపు నాకు తెలిసి 3,75 లక్షల రూపాయలు మీ గ్రామానికి నేను డెవలప్మెంట్ గా నేను తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే మీ గ్రామంలో సంక్షేమం 13,65 లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మీ గ్రామానికి అమౌంట్ వచ్చిందా? కనీసం దీంట్లో 4వ వంతు. మరి గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ నుండి మీ ఊరికి ఎంత డబ్బు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎన్ని స్థలాలు ఇచ్చారో మీరు గతంలో చూడండి. మనం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని స్థలాలు ఇచ్చామో, ఎన్ని ఇల్లు కట్టుకున్నారో ఒకసారి చేయండి. మీ ఊరు ఎదురుగానే మరి మీ ఊరికి రోడ్డు వేస్తున్నారు, బెల్లకొండ అమరావతి రోడ్డు. మీ ఊరికి సిమెంట్ రోడ్డు, డ్రైన్ 2 వేపిస్తున్నాను. ఎంత డెవలప్ జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది ఏంటంటే, ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరైతే మాట తప్పకుండా అన్ని పనులు చేస్తారో, సంక్షేమం గాని అభివృద్ధి గాని ఇవన్నీ చూసి మీరు నమ్మకం కలిగితేనే మాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది.
అభివృద్ధి చేశారంటే నాకు ఓటేయండి, లేకపోతే ఓటు వేయొద్దని కూడా చెప్తున్నాను. నేను ఎంత ధైర్యంగా ఇది చెప్పే ధైర్యం గత ప్రభుత్వాలు ఎవరికైనా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ పరిపాలించిన మరి ఎమ్మెల్యే కానీ మరి దమ్ముందా నేను అభివృద్ధి చేశాను నాకు ఓటు వేయండి అని అడిగే హక్కు ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు నేను ఏదైతే చెప్పానో అవి చేశాను, అభివృద్ధి నేను ఏదైతే చెప్పానో అది నేను చేశాను అనే దమ్ముంది కాబట్టి నేను నచ్చితేనే మీకు ప్రజలు నేను ఉండాలనుకుంటే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయడం లేదు. నేను మీ అందరికి అందుబాటులో ఉంటాను అనుకుంటే నాకు ఓటేయండి, మీకు మంచి చేస్తారనుకుంటేనే నాకు ఓటేయండి అని చెప్పే దమ్ము గత ప్రభుత్వానికి ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము ధైర్యంగా అడుగుతాం, మేము అభివృద్ధి చేసాం, మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అని చెప్పి మేము ధైర్యంగా అడుగుతున్నాం. మమ్మల్ని అందరూ కూడా మీరు పెద్ద మనసుతోటి ఈ ఊరు నాకు మంచి మెజార్టీ వచ్చే ఊరు, మీరందరూ కూడా ఇంకా మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పి గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి నాకు మంచి మెజార్టీ తీసుకొస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీట్ల పంపకం అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన టీడీపీ కూటమి అని స్పష్టం చేశారు. అయితే అందుకు ఎంతో పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. జగన్ మోసాలు మాయలు అన్నిటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పొత్తు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు ఎప్పుడు కష్టంగానే ఉంటుందని తెలిపారు. ఒకటి సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు, దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు. ఆయన చెప్పేది అబద్ధాలైనా అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు, అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన, అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇలా 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 చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం, ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి, వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం, ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి, భయపడకండి. మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి, స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి, అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా కానీ నిర్ణయించుకోను. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోనో పెట్టి నిర్ణయం తీసుకుంటాను. 2014లో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పార్టీ పెట్టాను, అలాగే పార్టీని నడుపుతున్నాం. పార్టీకి నిధులు కాదు కావాల్సింది, పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం. మనందరం పూసలం, మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం. భావం పోయినప్పుడు పూసలు ఎగిరిపోతాయి. ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి. సో భావమే మన కట్టుబడి, అందుకనే మనకి 7 సూత్రాల దారంతో మనందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజున. అదే 7 సూత్రాల ఈ దండకి ఇంకొక మణిహారమైన బాలశౌరి గారు వచ్చారు, ఇంకో మాణిక్యం. మేమందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం. నేను ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఎప్పుడు వచ్చే తరాల కోసం ఆలోచిస్తాను. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు, ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పాఠం అది ప్రభావం అయ్యి ఎప్పుడు మాట్లాడితే ఒక తరం కోసం ఆలోచించే వాళ్ళని తప్ప ఒక ఎన్నికల కోసం ఆలోచించట్లేదు. మొట్టమొదటిసారిగా 2014 నుంచి 2019 వరకు ఎప్పుడు కూడా నేను తగ్గే మాట్లాడాను. ఇప్పుడు కూడా మీకు నేను తెలియజేసుకుంటుంది కూడా
2024 ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కష్టం, పోరాటం చేయాలి, విజయం తేలికేం కాదు. జగన్ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సిపిఐ, సిపిఎం, బిఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏం వేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. తాడికొండ నియోజకవర్గంలో సత్యసాయి హై స్కూల్ నందు జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ సంబరాలలో మేకతోటి సుచరిత పాల్గొని లబ్ధిదారులకు 4వ విడతలో 10,79,00,000 రూపాయలు మేకతోటి సుచరిత చేతుల మీదుగా అందచేయడం జరిగింది. మొత్తం తాడికొండ మండలంలో 43 కోట్ల రూపాయలను 1,262 డ్వాక్రా సంఘాలకు 12,289 చెక్కులను అందచేయడం జరిగింది. 396 కోట్ల రూపాయలు మనకి లబ్ధి చేకూరింది. నిజంగా చాలా గొప్ప విషయం. మనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తరువాత మరి ప్రపంచం చూడనటువంటి ఒక విపత్తును ఎదుర్కొన్నాం. కోవిడ్ గుర్తుందమ్మా? కరోనా వచ్చింది అనుకుని అందరి ఇళ్లలో కూర్చున్నటువంటి పరిస్థితి మనకు గుర్తుందా? బహుశా మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు 4వ సంవత్సరం వచ్చింది, మనకు అంతగా గుర్తుండకపోవచ్చు. కానీ బట్ ఆ రోజుల్లో ఎవ్వరం కూడా బయటికి వెళ్ళడానికి లేదు, పనులు చేసుకోవడానికి లేదు. అలాంటి టైంలో కూడా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చి చేరినాయి. మరి గతంలో ఏం చేసేవాళ్ళం? ఇంట్లో మగ మనిషి సంపాదించి తీసుకొచ్చి మనకు రూపాయి ఇస్తే మనం ఒక బియ్యం కొనుక్కోవాలా, ఉప్పు కొనుక్కోవాలా అని చూసుకునే పరిస్థితి. కానీ కోవిడ్ టైంలో చాలా చిత్రంగా జరిగింది. మీ అకౌంట్లో మీ పేర్ల మీద డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పనికి వెళ్ళకపోవడం వల్ల. చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీఆర్ఎస్కు లేదని అన్నారు. ప్రతిపక్షంలో ప్రజల గొంతుకగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అత్యాశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది, రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఒక రాజనీతిజ్ఞుడిగా ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించిన తెలంగాణను 10 సంవత్సరాలు ప్రజలు గమనించారు, దేశం గమనించింది. ఇవాళ ఈ 2 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా యువకుల ఆర్తనాదాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి వేరే వాళ్ళకి ఇయ్యద్దు, మా భూమి మాకు ఉండాలని చెప్పి విద్యార్థులు నిరసన తెలిపితే విద్యార్థుల మీద దాడులు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు వైఆర్టీవీ రంజిత్ రెడ్డి అనేటటువంటి సోదరుడు, ఆయన మీద అట్రాసిటీ కేసు, ఆయన అరెస్టులు, శంకర్ అనే ఇంకో జర్నలిస్టు చంపేస్తామని బెదిరింపులు. సో ఈ రకంగా ఇవాళ ఒక బెదిరింపు రాజ్యము, గూండా రాజ్యము, రౌడీ రాజ్యము, ఒక రాక్షస రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ సమాజం ఇది కోరుకోలేదు, తెలంగాణ ప్రజానీకం ఇది కోరుకోలేదు. తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, విద్యావంతులు కానీ అందరూ కూడా ఇవాళ ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూస్తే ఇవాళ ఆనాడు తెలంగాణ
సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండనో అంతకంటే దీనమైన ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ తెలంగాణను రేవంత్ రెడ్డి నెట్టేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా. పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళని అయిపోతావని నువ్వు అనుకుంటే భ్రమ. సరే, నువ్వు సీఎం కావచ్చు, వల్ల హైకమాండ్ నీకు అవకాశం ఇవ్వచ్చు. ఉన్నటువంటి 10 మంది సీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టుగా నువ్వు దూరి ఆ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, హైకమాండ్ నువ్వు మేనేజ్ చేసుకొని. ఎందుకంటే నీకు మేనేజ్మెంట్ కోటాలోనే ఎంపీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎట్లా ఎదగాలో బాగా తెలుసు కాబట్టి అట్లా ఎదుర్కొంటూ వచ్చినావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోను, కేసీఆర్ గారిని విమర్శించే ముందు, కేసీఆర్ గారిని తిట్టే ముందు, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజనీతిజ్ఞుడు. ఆయన ఎన్నడూ ఒక రాజకీయ నాయకుల్లాగా ఆలోచన చేయలేదు. ఇవాళ కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆనాడు 10 సంవత్సరాల పాలనలో మీలాగా ఆలోచించుంటే, మీలాగా ఆయన అనుకొని ఉంటే అసలు మీరు ఇంత దూరం వచ్చేటోళ్ళే కాదు. కానీ ఎన్నడూ ఆయన అట్లా అనుకోలేదు. ఆయన ఒక రాజనీతిజ్ఞులాగా పరిపాలన చేసింది తప్ప మీలాగా పోకిరి పరిపాలన ఎన్నడూ కేసీఆర్ గారు చేయలేరు. కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనిదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని బాలశౌరి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో తెనాలి పార్లమెంటు సభ్యుడిగా తాను, తెనాలి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ పనిచేశామని ఆయన గుర్తు చేశారు. ఈరోజు జనసేన కుటుంబంలో చేరి మీ కుటుంబ సభ్యుడు కావటం నాకు ఎంతో గర్వకారణం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అనేది ఎక్కడా మనకు కనిపించట్లేదు. నేను 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను, తెనాలి అసెంబ్లీ నాదెండ్ల మనోహర్ గారు మీ ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశాం. ఆ 5 సంవత్సరాలు మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చింది. నాకు ఎస్పెషల్గా మనోహర్ గారు కూడా అదే చెప్పారు. ఆ రోజు మన మంగళగిరికి, తెనాలికి, ఈ కృష్ణా డెల్టాకి అవసరమైనటువంటి పులిచింతల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోగలిగాం. తెనాలికి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ తేగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామనేటువంటి తృప్తి ఉంది. మరి ఈరోజు మన జిల్లాలకి, కృష్ణా డెల్టాని కానీ, అటు త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, పులిచింతల ప్రాజెక్టు గురించి గత 5 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. కృష్ణా నదీ జలాల్లో ఏపీకి అధిక వాటా దక్కడానికి కేసీఆర్, హరీష్ రావే కారణమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం తెలిసిందే. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపుకు కేసీఆర్, హరీష్ రావు ఏపీకి సహకరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. రేవంత్ రెడ్డి విషయం లేకనే విషం చిమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయక సాకులు చెబుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేశాకే లోక్సభ ఎన్నికల్లో ఓటు అడగాలని పేర్కొన్నారు. నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన, ఇంత అసభ్యంగా, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీతి మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నీతి మాటలు మాట్లాడిన తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు, ఆయనకు నీతి వాక్యాలు నేర్పించే ప్రయత్నం చేయను. ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు, ఈ రాష్ట్ర పరువు తీసే దిశగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? ఏం మార్పు? రామకృష్ణారెడ్డి చెప్పిండు, మార్పు తెస్తాం. ఏం మార్పు తెచ్చిండు ఆయన? మీ మార్పు ఏంటి అంటే అభాగ్యులు, అన్నార్థులు, పేదలు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు
నెల నెల 2000 పెన్షన్ వస్తే బతికేటువంటి గా పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం. మార్పు అంటే ఇదేనా? మీరు అన్నారు ఏమని చెప్పిండు? 2000 కాదు, నేను గెలిస్తే డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, నీ 4000 పెన్షన్ రాకపోయే. 4000 రాకపోయే, ఉన్న 2000 ఆయనకి ఇవ్వకపోతుంది. మరి ఏం కావాలి? ఇదేనా మార్పు అంటే? ఉన్న 2000 ఆపుడేనా మార్పు అంటే? టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో దేవినేని ఉమా వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేవినేని ఉమా మైలవరం టికెట్ తనదేనని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇదే క్రమంలో ఆయన ఇవాళ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ముందుకు నడిచాను. గతంలో టీడీపీ ఉన్నవారు తలో పార్టీ చేరి ఆస్తులు సంపాదించుకున్నారు. నాపై హత్యాయత్నాలు కూడా జరిగాయన్నారు. ఇవాళ బతికున్నానంటే అందుకు కారణం కార్యకర్తలేనంటూ 100 కోట్లు తెచ్చి ఎవరిని కొంటావురా నువ్వు, ఎవరికి కావాలి నీ డబ్బులు, ఇలాంటి వాళ్ళను తరిమి కొట్టాలి, చౌకైనా నేను వెనుకాడను, కాకిలా బతికే కంటే హంసలా చచ్చేందుకు ఈ దేవినేని ఉమా సిద్ధం అంటూ ఉమా నిప్పులు చెరిగారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ల మధ్య సమావేశం ముగిసింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు, పవన్ స్పష్టతకు వచ్చారు. సీట్ల పంపకాలపై ఇరువురు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు పార్టీ అధిష్టానం నచ్చజెప్పనుంది. ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వనుంది. అదే సమయంలో టీడీపీ పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ ఆశావహులకు జనసేన పార్టీ నచ్చజెప్పుకోనుంది. టీడీపీ తరహాలోనే తమ పార్టీ ఆశావహులకు కూడా రాజకీయ భవిష్యత్తుపై జనసేన హైకమాండ్ భరోసా ఇవ్వనుంది. నీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపుకు కేసీఆర్, హరీష్ రావు సహకరించారని పేర్కొన్నారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశాడని తెలిపారు. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం నుంచి నీళ్లే కాదు బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ యత్నాలు ఉన్నాయని విమర్శించారు. 8 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పక్కనే ఇక్కడి నుంచి నీళ్లు తరలించడానికి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 797 అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే, కుండ కింది నుంచి బొక్క పెట్టాడు. రాయలసీమలో 834 ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే 797 ఫీట్ల దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు మే 5, 2020 నాడు జీవో నెంబర్ 203 విడుదల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు. దీనికంటే ముందు ఏ రోజు ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆల్మోస్ట్ దానికంటే జనవరి 14, 2020 జనవరి 14, 2020 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద 6 గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీఓఆర్టీ నెంబర్ 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 4 టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచభక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో
జీవో 203. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్లలో ఇక టీఎస్ కాదు టీజీ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్. దాదాపు 3 గంటల పాటు సమావేశం. టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు పవన్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.